హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ కిచెన్. ఈరోజైతే ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం అటుకుల మిక్చర్ అండి. మరి ఇది ఎలా తయారు చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. చాలా ఈజీగా అయిపోతుంది. తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి పేపర్ అటుకులు అండి 1 కేజీ తీసుకున్నాను. అలాగే పల్లీలు, పుట్నాలు, బూందీ మిక్చర్, అలాగే ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, కాస్త కారం, అలాగే వెల్లుల్లి, ఆ తర్వాత నూనె. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఇవేవైతే అటుకులు ఉన్నాయో వాటిని కాస్త వేయించుకుందామండి. ఇలా వేయించుకుంటే క్రిస్పీ అవుతాయండి. మనం నోట్లో వేసుకుంటేనే కరిగిపోతాయి అటుకులు. ఓకేనా అండి. ఇలా మిగతావన్నీ కూడా వేయించుకొని ఇలా పక్కన పెట్టుకొని కాస్త చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కడాయిలో కాస్త ఆయిల్ వేయండి. ఆయిల్ కాగాక ఏవైతే పల్లీలు ఉన్నాయో ఆ పల్లీలన్నింటినీ బాగా వేయించుకోండి. మనం పోపుతో పాటు పల్లీలు వేస్తే కనుక పల్లీలు అనేవి వేగవండి. సో ఇలా వేస్తే కనుక మంచిగా వేగుతాయి. మనం నవిలిన కొద్దీ చాలా బాగుంటాయి. ఓకేనా అండి. ఇలా వేయించుకొని అటుకులలో వేసుకోండి పైనుండి. ఓకే అండి. ఇప్పుడు అదే ఆయిల్లో పచ్చిమిర్చి కూడా వేయించుకోండి. పచ్చిమిర్చి ఎందుకు వేయించుకుంటున్నామంటే మనం పోపుతో పాటు వేస్తే కనుక పచ్చిమిర్చి అనేవి వేగవండి. ఇలా వేస్తే కనుక కాస్త తొందరగా వేగిపోతాయి. అలాగే దీంట్లో కారం అనేది తగ్గుతుంది. మనం అటుకులతో పాటు వీటిని కూడా తినేయచ్చు. కొంతమంది పచ్చిమిర్చి తింటారు, కొంతమంది తినరు కారం ఉంటుందని. సో ఇలా వేస్తే కనుక కారం అనేది తగ్గుతుందండి. సో ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు అదే ఆయిల్లో కాస్త ఆవాలు, అలాగే జీలకర్ర వేసుకోండి. దీంతోపాటు కాస్త ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ ఎక్కువ కావాలి అన్న వాళ్ళు ఇలా పచ్చివి వేసుకోకండి. ముందుగానే ఆనియన్స్ని కాస్త బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని సపరేట్ వేయించుకొని ఈ మిక్చర్లో మనం పల్లీలు మిర్చి ఎలా కలుపుకున్నామో అలా కలిపేసుకోండి. ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనండి. ఈ ఆనియన్స్ కాస్త వేగుతున్న టైంలో కాస్త కరివేపాకు వేసుకోండి. ఇదంతా బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇది ఫ్రై అవుతూ ఉంటుంది కదండి. ఇప్పుడు మనం ఏదైతే అటుకులు ఉన్నాయో దాంట్లో బూందీ మిక్చర్ని వేసేసుకుందాం. నేను 1 కేజీ పేపర్ అటుకులకి 1/2 కేజీ బూందీ తీసుకున్నానండి. బూందీ అండ్ కారపూస మిక్చర్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు దాంట్లో వేసాం కదండి. ఇప్పుడు ఇదేదైతే పోపు ఉందో ఈ పోపుని బాగా వేయించుకోవాలి. దాంతోపాటు కాస్త వెల్లుల్లి ముద్దని వేసేయండి. వెల్లుల్లి వేస్తే కనుక అటుకుల మిక్చర్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వెల్లుల్లి అనేది కాస్త ఎక్కువగా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇది ఎంత ఫ్రై అయితే మనకి అంత టేస్టీగా ఉంటుంది వెల్లుల్లి. ఓకేనా అండి. ఇది కాస్త వేగుతున్న టైంలో ఉప్పు వేసుకోండి. ఉప్పు వేస్తే కనుక తొందరగా వేగిపోతాయి. ఇలా ఉప్పు వేసేసి బాగా కలుపుకోండి. ఈ అటుకుల మిక్చర్ అయితే స్నాక్ లాగా తినేయొచ్చండి. మార్నింగ్ టిఫిన్ లాగా తినేయచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి బాక్స్లో పెట్టేయచ్చు. అలాగే మనం ఎటైనా టూర్కి వెళ్తే కనుక ఇవి తీసుకొని కూడా వెళ్ళొచ్చు. ఇవి 10-15 డేస్ వరకు ఉంటాయండి. చాలా టేస్టీ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. నేనైతే కనుక ఇలా చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే కనుక. ఇప్పుడు అవి వేగాయి కదండి. దాంట్లో కాస్త పసుపు వేసుకోండి. అలాగే పుట్నాలు కూడా వేసుకోండి. పుట్నాలు అనేవి ఆల్రెడీ వేయించినవే కాబట్టి మరీ ఎక్కువగా వేగాల్సిన పని లేదండి. స్టవ్ ఆపేస్తామనే ముందు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేగుతున్న టైంలో కాస్త కారం కూడా వేసుకోండి పైనుండి. మరి ఎక్కువ కారం అవసరం లేదండి. ఎందుకంటే మనం మిక్చర్లు వేసాం కాబట్టి మిక్చర్లో కాస్త ఉప్పు ఉంటుంది, కారం ఉంటుంది కాబట్టి కాస్త చూసుకొని వేసుకోండి. మీరు కారం ఎక్కువ తింటారు అనిపిస్తే కనుక కాస్త కారం కూడా ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పోపు అంతా మనం ఏదైతే అటుకులు ఉన్నాయో ఆ అటుకులలో ఈ పోపు వేసేయండి. మనం ఏదైతే కడాయి ఉందో ఆ కడాయిలో అంతా మసాలా ఉండిపోతుంది కదండి. ఈ కాస్త అటుకుల్ని తీసుకొని దాంట్లో వేసి గిన్నెకంతా ఇలా తిప్పేయండి. తిప్పేసి దాంట్లో వేసుకోండి. అది వేస్ట్ కాకుండా ఉంటుంది పోపు. ఓకేనా అండి. ఇలా అటుకులన్నీ ఇలా తిప్పుకొని మళ్ళీ దాంట్లోనే వేసుకొని కాస్త ముందుగా వేడి ఉంటాయి కాబట్టి కాస్త స్పూన్తో కలుపుకోండి. కాస్త చల్లారాక చేయితో బాగా కలుపుకుంటేనే ఈ మిక్చర్ అనేది మిక్స్ అవుతుందండి. ఈ స్పూన్తో కలిపితే కనుక తొందరగా మిక్స్ అవ్వదు. కాస్త టైం అనేది ఎక్కువగానే పడుతుంది. సో అందుకని చేయితోనే మిక్స్ చేసుకోండి. ప్రతి అటుకుకి మన మసాలా అంతా ఉప్పు కారం అంతా అంటుకోవాలి అంటే మనం ఇలా చేయితో కలుపుకుంటేనే బాగుంటుందండి.
ఇలా చేయితో కలుపుకోండి, సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటాను. మీకు నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ మీకు రావాలి అంటే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.